మనం ఒక సామెత తరచుగా వింటూ ఉంటాం. అదేంటిదంటే, ఒక ముసలివాడిని విమర్శించు. ఎందుకంటే, తన జీవితంలో ఏమి సాధించాడో మనకు తెలుసు గాబట్టి, ఇంక తను ఏమి సాధించలేడు గాబట్టి, తను విమర్శించొచ్చు అంటాం. కానీ ఒక ఎదుగుతున్న వ్యక్తిని, ఒక యువకుడిని విమర్శించొద్దు. ఎందుకంటే, తను ఏమవుతాడో తెలవదు గాబట్టి, తను ముందే అతని పైన ఒక స్టాంప్ ఎయొద్దు అని అంటా ఉంటాం. కానీ నా దృష్టిలో ఇవి 2 తప్పు. ఎందుకంటే, ఎదుగుదలకు, ఆలోచనలకు మనిషి ఎప్పుడు సక్సెస్ అవుతాడు అనే దానికి నిర్వచించడం అంటే ఒక ఏజ్‌ని బట్టి కొలమానంగా మనం తీసుకోవడం ఎంతవరకు నిజం అనేది నా ఆలోచన. దానికి ఎగ్జాంపుల్‌గా నేనేం చెప్తానంటే కేఎఫ్‌సి ఫౌండర్ ఎవరైతే ఉన్నారో హార్లాండ్ డేవిడ్ శాండర్సన్. ఇతను ఎట్లా అంటే కేఎఫ్‌సిని 65 సంవత్సరాల తన ఏజ్‌లో రెసిపీని కనుగొని దాన్ని ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 బ్రాంచెస్‌లో పెట్టి ఈరోజు మనం అందరం లొట్టలేసుకొని తింటున్నామంటే తను తన ఒక ఆలోచన ఎప్పుడు 65 సంవత్సరంలో. చాలామంది ఉద్యోగాలు మనం అనుకున్న యువకులు ఉద్యోగాలు చేసి ఏదో సాధించిన తర్వాత రిటైర్మెంట్‌కెళ్ళి కృష్ణారామ అనుకుంటూ కూర్చున్న ఏజ్‌లో తాను మాత్రం 65 సంవత్సరంలో తన నిజమైన ఉత్తేజంతో తన ఆలోచనలకు పదును పెట్టి తన రెసిపీని తానే కనుగొని దాన్ని ఒక్కసారి ప్రపంచానికి పరిచయం చేసిన తర్వాత తన జీవితాన్ని అప్పుడు ప్రారంభమైందని తను చాటుకున్నాడు. తన లైఫ్‌లో పడిన స్ట్రగుల్స్ చూస్తా ఉంటే నిజంగా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ వస్తుంది. అది ఎలాగంటే తను చాలా జీవితంలో చాలా అంటే చాలా కోల్పోయాడు. మన జీవితంలో కొన్ని మైనస్ కొన్ని ఏవైతే మనం నమ్ముకున్న వాళ్ళు లేదంటే మనం చేయాల్సిన ఉద్యోగం గానీ, ఇంకేదైనా కోల్పోతేనే మన జీవితంలో వెనుకబాటుకెళ్ళి నైరాశ్యంలోకెళ్ళిపోతాం. కానీ తను మాత్రం తను చేసిన దాదాపు అన్ని ఉద్యోగాలు రైల్వే గానీ, ఇన్సూరెన్స్ గానీ, హోటల్‌లో కానీ చాలా ఉద్యోగాలు అవమానంతో కూడిన జీవితంలో తను గడిపిండు. అలాంటి ఉద్యోగాలన్నీ కోల్పోయిన తర్వాత భార్య తను చేత కాదు ఎందుకు వేస్ట్ పనికిరాడని చెప్పి వదిలేసిపోయిన తర్వాత కుటుంబం అందరిని దూరం పెట్టిన తర్వాత సమాజంలో తనకి ఇంకా ఏమీ లేదనే స్థితిలో తాను అప్పుడు అందరూ ఇంకా ఎందుకు పనికిరాని ఏజ్‌లో ఈయన ఏమి చేయలేడు అని డిసైడ్ అయిపోయినప్పుడు సమాజానికి ఇది కథ సమాజానికి నేనేంటో నా 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 టాలెంట్ ఏంటో లేకపోతే నాలో ఉన్న సత్తా ఏంటో నేను ఇప్పుడు చూపిస్తానని తన ఆలోచనకు పదుపెట్టి తనే ఒక రెసిపీని క్రియేట్ చేసి దాన్ని కేఎఫ్‌సి కింద కన్వర్ట్ చేసి దాన్ని ఒక్కసారి హోటల్‌లో ఫ్రాంచైజీ కింద తీసుకోవడం జరిగింది. ఒక్కసారి అది తీసుకున్న తర్వాత తను ఇంక వెనకకి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. సో, ఇప్పుడు ఏవైతే తను చనిపోయినా గానీ ఇంకా అతని గౌరవార్థం అతని పేరు మీదనే తను 1980లో చనిపోయాడనుకుంటాను. సో, ఇంకా అతని పేరు మీద తనకు రెస్పెక్ట్‌గా ఆ కేఎఫ్‌సిని తన పేరు మీద తన ఇమేజ్, తన ఫోటోతోటే ఇంకా నడిపిస్తా ఉన్నాయి ఫ్రాంచైజెస్. సో, నేనేం చెప్పుకుంటున్నానంటే ఇక్కడ కంక్లూజన్ ఏమి ఇయ్యాలంటున్నాం అంటే, నేను ఇంతకుముందు ఆ వీడియోలో చెప్పాను. ఎవరన్నా వీడియోస్ ఫాలో అవుతే వాళ్ళకి బాగా తెలుస్తా ఉంటది. ముసలి ఆలోచనలతో బతికిన యువత నిజమైన యువత గాదు. యువత అంటే ఎవరంటే తను ఏజ్‌కి గాకుండా తన ఆలోచనలు ఎప్పుడు పదును పెడుతూ, నిత్య నూతనంగా ఆలోచన ఆవిష్కరిస్తూ, ఎప్పుడైనా సమాజానికి ఏదైనా కొంత చేసిపోవాలి, ఇచ్చిపోవాలని ఆలోచించే ఏ వ్యక్తి అయినా అతను యువత గాని, వృద్ధుడు కానీ అతడే నిజమైన యువత. సో, మనం ఆలోచన విధానాన్ని మార్చుకొని బయట జరుగుతున్న సమాజంలో నీకు ఎదురవుతున్న సవాళ్ళను కాకుండా నీలో ఏముంది? నువ్వు ఏం చేయగలవు? నీలో కొత్త నైపుణ్యాలు ఏమున్నాయని పదును పెడుతూ, నీకంటూ ఒక గోల్ డిసైడ్ చేసుకొని, ఆ గోల్ కోసం ఆ గమ్యాన్ని సాధించే విషయంలో నీకెన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా పక్కకు చూడకుండా నువ్వు ఎప్పుడైతే రామబాణంలాగా దూసుకెళ్ళిపోతావో అప్పుడే నీ జీవితంలో పైకెదుగుతావు. దానికే ఎగ్జాంపుల్ ఈ కేఎఫ్‌సి ఫౌండర్. ఇలాంటి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. ఇ ఇవి నేను ముందు మీ ముందుకు తీసుకొస్తాను. మీకు చాలామంది తెలిసే ఉంటుంది. బట్ దీని గురించి కొంచెం డీటెయిల్‌గా ఇంకా ఆలోచించండి. ఒకసారి ఎళ్లి చూడండి. ఒక లైఫ్, ఒక అబ్దుల్ కలాం, ఒక స్వామి వివేకానంద ఇలాంటి ఒక్కసారి మీరు చూడండి వాళ్ళ లైఫ్‌లో. జీవితం అంటే ఎంత క్లిష్టంగా ఉన్నా వాళ్ళ గోల్‌ని మాత్రం ఎప్పుడు డిస్ట్రాక్షన్ కాలేదు. సో, మనం ఒక గమ్యాన్ని నిర్ణయించుకున్నప్పుడు ఆ గమ్యం కోసం సాగిపోవడమే నిజమైన జీవితం. మనిషి పుట్టేది ఒకేసారి, సచ్చేది ఒకేసారి. కానీ అప్పటిలోపు ఏదైనా సాధిద్దామనే ఒక గోల్‌తో ముందుకెళ్ళడం అలాంటి ఎళ్ళే వాళ్ళకి మాత్రం ప్రకృతి కూడా సహకరిస్తుందని నేను అనుకుంటున్నాను. సో, ఇది ఈరోజు నేను మీ ముందుకు తీసుకురావాల్సిన మోటివేషన్ వీడియో అనుకోండి. సో, ఇది మీకు నచ్చితే గనక లైక్ చేయండి. ఎవరికన్నా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ పాస్ చేయాలనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకొచ్చే ప్రతి వీడియో గూడా నేను మీ టైం వేస్ట్ గాకుండా మీకు మాత్రం ఎంతో కొంత యూజ్ చేసే ఒక వీడియోనే పంపిస్తాను. సో, నన్ను ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.